ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నైరుతి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం పూర్తిగా మబ్బులతో కమ్ముకుపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సునీత, తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 3-4 రోజుల నుంచి అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాలో, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో, హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా వర్షం అయితే నమోదు అవుతుంది. అంటే కొన్ని చోట్ల భారీ వర్షం పడుతూ ఉండగా మరికొన్ని చోట్ల సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ఇంకా కొన్ని జిల్లాలో పూర్తిగా వర్షం పడని జిల్లాలు, వర్షం పడని ప్రాంతాలు కూడా తెలంగాణలో కొన్ని ఉన్నాయని చెప్పవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల కదలిక, ద్రోణి ప్రభావంతో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో మరొక 3 నుంచి 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, ఈదురుగాల వేగం కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కూడా ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా తెలిపారు. సో ఈ పరిస్థితులలో ఇన్ని రోజుల పాటు తీవ్రమైనటువంటి ఎండ, ఉక్కపోతతోటి అల్లాడిపోయినటువంటి ప్రజలకైతే గత 3 రోజుల నుంచి అయితే చాలా ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఆహ్లాదకరమైనటువంటి చల్లటి వాతావరణంలో ప్రజలందరూ కూడా సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. గత 3 రోజుల కిందటి వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండలు కూడా దంచుకుంటాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 43 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చల్లటి వాతావరణం కారణంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి నైరుతి ఋతుపవనాల యొక్క చురుకుదనం వల్ల కూడా వెదర్ లో చాలా స్పష్టమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. సో ఉదయం నుంచి కూడా చాలా చల్లటి వాతావరణం ఉంటున్నటువంటి పరిస్థితులలో ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా నమోదయ్యే అవకాశం ఉంది సునీత. ఇంకా ఈ రోజు, రేపు కూడా హైదరాబాద్ సిటీతో పాటు చాలా చోట్ల కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఈ రోజు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సిటీలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక ఈ రోజు, రేపు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు మిగతా జిల్లాల్లో కూడా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మెదక్, దాంతోపాటు మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు అయితే నిన్న మొన్న కూడా ఈ జిల్లాలో వర్షాలు కురుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అయితే వర్షం అయితే కురుస్తుంది. వాతావరణంలో వానాకాలం సంబంధించినటువంటి
ఉన్నాయి కానీ భారీ వర్షం అయితే పడట్లేదు సునీత. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అంతా కూడా రోడ్లు ఉంటాయి, ఎక్కువగా డ్రైనేజీ ప్రాబ్లం ఉంటుంది, నాలాల ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక 10 మిల్లీమీటర్ల వర్షం పడితేనే సారు హైదరాబాద్ సిటీ అంతా కూడా జలమయం అయిపోతుంది. రోడ్లన్నీ కంప్లీట్ గా కూడా వాటర్ తోటి వరదతోటి నిండిపోయి విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. చాలా లోతట్టు కాలంలో కూడా నీళ్లు వెళ్ళిపోతుంటాయి. కానీ జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో పరిస్థితి ఉండదు. మినిమం దాదాపు ఒక 10 సెంటీమీటర్ల వర్షం పడితే తప్ప భారీగా వర్షం పడ్డట్టు కూడా నమోదు అయినట్టుగా కూడా సిచ్యువేషన్ అయితే కనిపించదు. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు, ఇటు ఐఎండి భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మేరకైతే మరొక 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. కానీ భారీగా మాత్రం వర్షపాతం నమోదు కావడం లేదు. ఎందుకంటే జూన్ 8న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు అవి ప్రవేశించాయి, కానీ ఇంకా చురుకుగా ముందుకు కదలేకపోవడంతో, ఎక్కడి నైరుతి ఋతుపవనాల యొక్క కదలిక కొనసాగకపోవడంతో కురవాల్సినటువంటి వర్షం అయితే కురవలేదు. సో ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ లో కురవాల్సిన వర్షం కంటే 43%, అంటే 43 మిల్లీమీటర్ల మేర శాతము లోటు వర్షపాతం నమోదైంది ఇప్పటికే. అంటే అది తీవ్రంగా కూడా వ్యవసాయ రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అంశంగా కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా సరే ఇప్పటి వరకు అయితే మనకు భారీగా వర్షపాతం అయితే నమోదు కాలేదు. సో ఇది తీవ్రంగా వ్యవసాయ రంగానికి అయితే వానాకాలంలో నష్టం కలిగించే అంశంగా కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. రైతాంగం కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమై ఆల్రెడీ మనకు జూన్ మంత్ ఎండింగ్ వచ్చేసింది. ఇప్పటికే రైతులు చాలా మంది కూడా పత్తి విత్తనాలు నాటారు. పత్తి విత్తనాలు మొలకెత్తి చిన్నగా వచ్చేటువంటి దశ ఇప్పుడు. కానీ అదేదైతే మన భూమిలో నాటినటువంటి పత్తి విత్తనాలు ఇప్పటికీ చాలా చోట్ల కూడా మొలకెత్తడం లేదు. ఆ భూమిలోనే మాడిపోతున్నాయి, అందులోనే చెదలు పట్టిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి పత్తి రైతాంగం అయితే పెద్ద ఎత్తున కూడా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కొన్ని ఆయకట్టు కింద ఏమైనా పంటలు సాగు చేసుకుందామంటే చెరువుల ఆయకట్టు కింద అయినా సరే, ఇప్పుడు వాగుల ఆయకట్టు పరిసర ప్రాంతాలైనా సరే, బ్యారేజీల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి ఆయకట్టుల దిగువన కూడా ఇప్పుడు సాగు చేసుకుందామంటే కూడా అందులో కూడా వాటర్ లేని పరిస్థితి. చెరువులు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఎండిపోయాయి. కొన్ని చెరువులలో కేవలం ఒక 20-25% మాత్రమే వాటర్ ఉంది. ఇక ప్రధాన ప్రాజెక్టులైనా అటు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, దాంతో పాటు కృష్ణా ఇటు గోదావరి 2 నదుల బేసిక్ పై ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ లో చూసినా సరే వాటర్ అనేది కేవలం మినిమం స్టోరేజ్ వరకు మాత్రమే ఉంది. అంటే దాని దిగువన ఉన్నటువంటి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరును అందించేటువంటి వాటర్ అయితే ఆయా ప్రాజెక్టులలో లేదు. భారీ ప్రాజెక్టులో లేదు, అటు మేజర్ ప్రాజెక్టులలో లేదు, ఇటు మైనర్ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో వాటర్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు గోదావరి నది ప్రవహించలేదు. గోదావరి నది ప్రవాహం చాలా ఎండాకాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కృష్ణా నది ప్రవాహం కూడా అలానే ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి దాంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాగులైనా, చిన్న చిన్న ఉపనదుల ప్రవాహం కూడా ఏమీ లేకపోవడంతో ఈసారి అయితే తీవ్రమైనటువంటి వర్షపాతం లోటు ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. మరి వానాకాలంలో పంటలు వేసుకోవన్నా వద్దా అనేటువంటి అనుమానంలో కూడా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కూడా ఈసారి లోటు వర్షపాతమే నమోదవుతుంది. కాబట్టి రైతులు పంట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా ఎక్కువ సమయం తీసుకునేటువంటి పంటలు కాక చాలా తక్కువ సమయంలో చేతికొచ్చేటువంటి పంటలనే వేయాలని కూడా అటు ప్రభుత్వం కూడా, వ్యవసాయ శాఖ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే అయోమయంలో ఉంది. ప్రతిరోజు కూడా వానలైతే పడాలని ఎదురు చూస్తున్నారు సునీత. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం అయితే మరొక 3 రోజుల పాటు అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.